హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. కాకినాడ కాజా కోసం కాకినాడ దాకా వెళ్లకుండా ఇక్కడ స్వీట్ షాప్లో దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో, అలాగే ఎప్పుడెప్పుడా నీ మిస్సమ్మలో షాపింగ్ చేద్దాం అనుకున్న నాకు హైదరాబాద్ దాకా వెళ్లకుండా మా నెల్లూరులోనే ఒక గ్రాండ్ ఓపెనింగ్ వాళ్ళ 10th బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా షాప్ మన ఊరికి వచ్చేస్తే వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. సో అందుకని చకచకా వెళ్ళిపోయాను. నేను మా వదిన వెళ్ళామన్నమాట. తను అంతకుముందు హైదరాబాద్లో వీవింగ్ మిస్టేక్స్లో శారీ తీసుకుందంట. మిస్సమ్లో కలెక్షన్స్ అవి చాలా బాగున్నాయని చెప్తూ ఉండేది. సో నేను వెళ్ళేసి ఒక 2 శారీస్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా బెనారసీ అనమాట. దానికి వచ్చేసి కింద పైతాని బోర్డర్ లాగా మీనా వీవింగ్స్ తోటి వచ్చేసింది. ప్యారెట్ ఉంది, అవన్నీ చాలా బాగున్నాయి. పళ్ళు అయితే అండి చాలా బాగుందండి. అసలు చూసారు కదా, రోజ్ ఫ్లవర్స్, బర్డ్ ఇదంతా వచ్చింది కదా. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా మిస్సమ్మలో షాపింగ్ చేశారా? మీరందరూ ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి తెచ్చుకొనే ఉంటారులేండి. నేనే లేట్ చేసినట్టున్నాను ఇన్ని రోజులు. సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది. నాకైతే దీనికి కాంట్రాస్ట్ ట్రై చేయాలనిపిస్తుంది. మంచిగా వర్క్ చేయించి బాగా రెడీ అవ్వాలి శారీ ఎప్పుడైనా. సో మీకు ఎలా అనిపించింది నా శారీ? నచ్చిందా? ఇదైతే 2900 అనమాట. నేను వీవింగ్ మిస్టేక్స్లోనే తీసుకున్నానులేండి, నేనేం పెద్ద కాస్ట్ పెట్టలేదు. ఇది 2900 అనమాట. నా వెరీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే చాలా బాగుంది. ఇది వేరే వాళ్ళు తీసి పెట్టుకున్నారు. వాళ్ళు తీసుకుంటారా లేదా అని ఆరెంజ్ కలర్ మీద చూస్తూ ఉన్నాను. వాళ్ళు లక్కీగా తీసుకోలేదనమాట. వాళ్ళు తీసుకున్నప్పుడు మనం వదిలేస్తామా ఈ శారీ మీద మనకన్ను ఉన్నప్పుడు? సో అలాగే లటుక్కుమని తీసేసుకున్నాను అనమాట. ఇది లంగావణి టైప్ వచ్చింది. వాళ్ళు మడతేసి మనకి చూపించిన దాకా వాళ్ళకి తెలియలేదండి అది హాఫ్ అండ్ హాఫ్ శారీ అని చెప్పి. సో టిష్యూ అనమాట, ఇది టిష్యూ బ్లౌజ్ వచ్చేసింది. నాకు ఈ శారీ అయితే పిచ్చగా నచ్చింది. నేను తీసుకున్న తర్వాత అందరు ఇదే అడిగారండి, ఎక్కడ దొరికింది ఈ శారీ, ఏ కౌంటర్లో ఉంది, ఎక్కడ ఎంత అని చెప్పేసి. సో ఇదైతే 2200 అనమాట. సో నేనైతే మంచిగా 2 శారీస్ తీసేసుకున్నాను. నా శారీస్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చాయా లేదా? ఓ చిన్న కామెంట్ అయితే చెప్పేసేయండి. ఫైనల్గా నా చెక్ లిస్ట్లో ఉన్న మిస్సమ్మలో షాపింగ్ చేయాలన్న కోరిక అయితే అమ్మయ్య ఇన్నాళ్ళకి తీరిపోయింది. అది కూడా మా నెల్లూరులో బ్రాంచ్ పెట్టారు. ఇందులో ఒక బ్యాడ్ ఏంటంటే దిలీప్ గారు ఆ రోజు మార్నింగే వెళ్ళిపోయారంట. సో కలవలేకపోయాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.